6వ అధ్యాయము 3వ వాక్యం చదువుకుందాం. చదవండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన చాలండి. ఇక్కడ స్టెఫెన్ జీవితంలో స్టెఫెన్ కూడా ఒక మంచి ఏర్పాటు పెట్టిన మనుషులు ఒకరు కాబట్టి అక్కడ అంటున్నాడు కదా ఏంటంటే, ఇప్పుడు మూడోది ఏంటంటే జ్ఞానముతో నిండుకొని అన్నమాట. అంటే స్టెఫెన్ దేంతో నింపబడి ఉంటున్నాడు? జ్ఞానముతో. అర్థమైందా? స్టెఫెన్ జ్ఞానముతో నింపబడి ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనము కూడా జ్ఞానముతో నింపబడాలి. ఏ జ్ఞానము? పుస్తక జ్ఞానం కాదు, లోక జ్ఞానం కాదు. 2 జ్ఞానాలు ఉంటాయి తెలుసా మీకు? అది లోక సంబంధమైన జ్ఞానం ఉంటుంది, పర సంబంధమైన జ్ఞానం ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, మోషే వృద్ధుడైపోయింటున్నాడు. వృద్ధుడైపోయినాక దేవుని దగ్గర ఏమడుగుతున్నాడు తెలుసా? 90వ కీర్తన చదవండి. 90వ కీర్తన కిందకి రాస్తాడు కదా. మోషే గారు వృద్ధుడైపోయినాక దేవుణ్ణి ఏమడుగుతున్నాడు తెలుసా? అయ్యా, జ్ఞాన హృదయం మాకు దయచేయండి ప్రభు అంటాడు. ఎంత వచనము? 12వ వచనం చదవండి. మాకు జ్ఞాన హృదయము కలగచ్చేము, మా దినములు లెక్క పెట్టుకుంటా మాకు నేర్పించుమని మోషే గారు అంటున్నాడు. మోషే లాంటి 6 లక్షల కాల్బలాన్ని ఐగుప్తు నుంచి, ఫరో చేతి నుంచి అరణ్య మార్గంలో నడిపించిన ఆ వీరుడు, ఆ లీడరు, ఆయనని ఏమంటున్నాడంటే, ప్రభువా మాకు జ్ఞాన హృదయము దయచేయమని చెప్తుంటున్నాడు. యూనిటీ ఆస్. సొలొమోను మహారాజు ఉంటున్నాడు. సొలొమోను మహారాజుకి తండ్రి తర్వాత, అయ్యా కుమారుడా కూర్చో, రాజ్యం మీద సింహాసనం మీద కూర్చో, ఏలు అని చెప్పినప్పుడు సొలొమోను గారు ఏలడం ప్రారంభించినప్పుడు మొట్టమొదట చేసింది ఏం తెలుసా? మోకరించి ప్రార్థన చేసి దేవుని సన్నిధానికి వెళ్ళి, ప్రభువా నాకు ఒక రిక్వెస్ట్ ఉంది, ఒకటి కావాలా, ఒక వరం నాకు దయచేయి అన్నాడు. ఏంటి? జ్ఞానము దయచేయి ప్రభువా. ఇగో నువ్వు ఇంత పెద్ద రాజ్యాన్ని ఇచ్చావు, ఇంత పెద్ద మరి ప్రపంచాన్ని, అంటే ఈ యొక్క ప్రజల్ని ఇచ్చావు, వీరిని నేను ఏలాలంటే నాకేం కావాలా? జ్ఞానము కావాలా అని ఏమడుగుతున్నాడు? రాజు అయ్యుండి గివ్ మీ విజ్డమ్ లార్డ్ అంటాడు. ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి అడుగుతున్నాడు. నాకు జ్ఞానం బాగుందిలే, నాకు చదువు బాగుందిలే. నీ చదువు గిదువు అంతా కూడా సున్నా. అర్థమైందా? నీ జ్ఞానం అంతా సున్నా. అర్థమైందా? దేవుని జ్ఞానముతో నువ్వు నింపబడాల. దేవుని జ్ఞానం. అంత గొప్ప రాజు అయ్యుండి కూడా ఏమడుగుతున్నాడు? లార్డ్ యూ గివ్ మీ విజ్డమ్, నీ జ్ఞానము నాకు కావాలా. బాగా పైసలు ఉన్నాయి అక్కడ. దేవుడు అంటుడు మళ్ళీ అక్కడ ఏమంటుండంటే, పైసలు అడగలేదేమయ్యా కదా. అయ్యా పైసలు బాగుంటే కూడా ఒక 100 రూపాయలు 1000 రూపాయలు ఉంటే ఎట్లా ఖర్చు పెట్టాలో నాకు తెలియదు. జ్ఞానం ఉంటేనే ఖర్చు పెట్టగలుగుతాను కదా. అయ్యా శత్రువు బలం అడగలేదంటే, అయ్యా శత్రువు నన్ను ఎట్లా కొడతారేమో తెలియదు. జ్ఞానం ఉంటే నేను వాళ్ళని వేసేస్తా. అర్థమైందా? మన పైసల కంటే, మన యొక్క బలము కంటే, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంది తెలుసా? జ్ఞానము. లార్డ్ గివ్ మీ విజ్డమ్. అయ్యా ఈరోజు పొద్దుగా లేచినా నాకు జ్ఞానం దయచేయి. నేను అజ్ఞానం వల్ల అటు ఇటు వెళ్ళిపోతాను, పాపంలో పడిపోతాను, నేను అటు ఇటు వెళ్ళిపోతాను, వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, సహవాసం లేకుండా జీవిస్తాను. జ్ఞానం దయచేయి. విచ్ వన్స్ టు చూస్, విచ్ వన్ టు నాట్. ఏది నేను మరి చూస్ చేసుకోవాలి నా జీవితంలో, ఏది ఫస్ట్ ప్రయారిటీ ఏదో, సెకండ్ ప్రయారిటీ ఏదో, ఫస్ట్ వాల్యూ ఏంటో, సెకండ్ వాల్యూ ఏంటో, సమయం ఎక్కడియదో అది మనం అడగాలి దేవుని. అర్థమైందా? కాబట్టి ప్రియమైన వాళ్ళ జ్ఞానము అనేది చాలా అవసరము. ఇక్కడ మరి ఈయనేమంటుండంటే, జ్ఞానముతో ఎవరు నింపబడ్డాడు? స్టెఫెను జ్ఞానముతో నింపబడ్డాడు. మోషే జ్ఞానాన్ని అడుగుతుంటున్నాడు. తర్వాత చూసినట్లయితే దేవుడు నిన్ను అడుగుతుంటున్నాడు, అయ్యా మీలో ఎవరికైనా జ్ఞానము కొదువైతే ఆస్క్ మీ. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం చదవండి త్వరగా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు అడుగుతుంటాను, నేను ఈ రోజున నీకు జ్ఞానము కొదువైందా? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడలా అతడు దేవుడిని అడగవలెను, అతడు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎవరిని అడగాలి? నీకు జ్ఞానం లేకుంటే చదువుకుంటున్నావు, ప్రభువా ఇంత చదువుతున్నా బుర్రకెక్కలేదు, జ్ఞానమి. అయ్యా ఇదిగో పరిస్థితులు ఎట్లున్నాయి, నాకు అర్థమైతే లేదు, అంత చీకటే ఉన్నది, జ్ఞానమి. ఎవరిని అడగాల? ఈ పరిస్థితులన్నీ చక్కదిద్దుకోవాలంటే, ఈ పిల్లల జీవితం చక్కగావాలంటే, ఇదిగో కుటుంబ పరిస్థితి చక్కగావాలంటే జ్ఞానం దయచేయి. వాట్ షుడ్ ఐ డూ? నాకు జ్ఞానమి.
అయ్యా ఇంతమంది రాజ్యం ప్రజలనిచ్చావు, జ్ఞానమే వీళ్ళని ఎట్లా పరిపాలించాలో, వీళ్ళతో ఎట్లా మాట్లాడాలో, వీళ్ళని ఎట్లా నేను సద్దన్పాలను నాకు జ్ఞానమే అని సొలొమోను అడుగుతుంటున్నాడు. ముసలివాడైపోయినా కానీ మోషే అయ్యా జ్ఞాన హృదయం నాకు దయచేయి అని చెప్తుంటున్నాడు. మీలో ఎవరికన్నా జ్ఞానం కొదువైతే దేవుడు అంటాడు కదా, యు ఆస్క్ మీ, నన్ను అడుగు నేను నీకు ఇస్తానని చెప్తుంటున్నాడు. మరి స్టెఫెను జ్ఞానముతో నింపబడిన వ్యక్తిగా ఉంటున్నాడు. మరి పరలోకమైన జ్ఞానం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. యాకోబు పత్రిక 2 జ్ఞానాలను కదా, లోక సంబంధమైన జ్ఞానము, పర సంబంధమైన జ్ఞానము. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యము. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట ఏంటంట? హల్లెలూయా. పైనుంచి వచ్చే జ్ఞానం ఎట్లాంటిదంట? పవిత్రమైనది ఆ జ్ఞానమా. తర్వాత సమాధానకరమైనది. అంటే ఆ జ్ఞానం ఎటువంటిదంటే సమాధానం ఇచ్చేదా, మృదువైనది, సులభముగా లోబడినది, కరికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. ఏదది? పరలోకం నుంచి వచ్చే జ్ఞానము. అర్థమైందా? టిక్కు పెట్టుకోండి. ప్రభువా పరలోక జ్ఞానం దయచేయి. వేషధార నాకు ఉండొద్దు ప్రభువా, కక్షలు నాకు ఉండొద్దు ప్రభువా, ద్వేషాలు నాకు ఉండొద్దు ప్రభువా, సమాధానం నాకు ఉండాలి ప్రభువా. ఎన్ని మంచి మాటలు రాసిన. పైనుంచి వచ్చే జ్ఞానం అంట పవిత్రమైనది. అలాంటి జ్ఞానం నాకు దయచే ప్రభువా అని మనము ప్రార్థన చేయాలి. ఓకే, మొట్టమొదట మళ్ళీ చెప్తుంటాను, మీ హృదయంలో ఉండిపోవాలి మాటలు. స్టెఫెను జీవితంలో మొట్టమొదట విశ్వాసముతో నింపబడి ఉంటున్నాడు. మన జీవితంలో కూడా విశ్వాసంతో నింపబడి ఉండాలి. తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటున్నాడు. దేవుడు నీకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు, ఇంకా నువ్వు నింపబడాల, ఇండ్విలింగ్ స్పిరిట్. తర్వాత 3వదిగా జ్ఞానముతో నింపబడి ఉంటున్నాడు. తర్వాత 4వదిగా అక్కడ అంటాడు కదా, మంచి పేరు పొందిన. ఏం పొందిందంట? మంచి పేరు పొందిన వ్యక్తిగా ఎవరుంటున్నారు? స్టెఫెను. అర్థమైందా? మంచి పేరు పొందాల. 10 మంది చూస్తే అబ్బా 3 విషయాలు అంటారు ఎప్పుడు కూడా. అర్థమైందా? వీడు చాలా మంచోడండి అని కొంతమంది మెచ్చుకునేటోళ్ళు ఉంటారు కదా. వీడు దుర్మార్గుడండి అంటారా లేదా? అమ్మో వాడు దుర్మార్గుడమ్మ, వాడికి ఎంత చెప్పినా వాని జోలికి పోదు మనం కదా. మనుషుల్లో ఉండే 3 లక్షణాలు: మంచివాడండి, దుర్మార్గుడండి, తర్వాత కొంతమంది వాడు అటు ఇటు కాదండి అంటారు కదా. ఏమంటారు? ఒక మంచోడే కానీ అప్పుడప్పుడు చెడ్డ పనులు చేస్తారు, చెడ్డోడే కానీ అప్పుడు మంచి పనులు చేస్తారు కదా. దేవునికి అట్లా ఇష్టం ఉండదు. నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులువెచ్చగా ఉండొద్దు అని చెప్తుంటున్నాడు. నులివెచ్చగా ఉంటే నా నోటను నిన్ను ఉమ్ము వేస్తాను. నులివెచ్చగా ఉండొద్దు. అర్థమైందా? మంచి పేరు. ఇక్కడ స్టెఫెన్ను చూస్తే మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తిగా ఉంటున్నాడు. సామెతల గ్రంథం ఒక మాట రాసి చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 1వ వాక్యం చదవండి త్వరగా. సామెతల గ్రంథం 22:1. గొప్ప ఐశ్వర్యం కంటేను మంచి పేరును. ఏమంట? గొప్ప ఐశ్వర్యం కంటే, అబ్బో వీడికి చాలా గొప్ప ఐశ్వర్యం. అర్థమైందా? గొప్ప ఐశ్వర్యం. ఎంత ఐశ్వర్యం ఉన్నా కానీ మంచి పేరు లేకుంటే దరిద్రుడు అంటాం కదా. అవునా కాదు? ఐశ్వర్యం ఇంపార్టెంట్ కాదు. దేవుడు అడుగుతున్నది మంచి పేరు, మంచి బిడ్డ. అరే వాని లక్షణాలు బాగున్నాయి, ఎవరి బిడ్డనో వీడు కదా, ఎవరో వీళ్ళ తండ్రి, ఎవరో వీళ్ళ తల్లి కదా. అఫ్కోర్స్ అయ్యా వీరు అకాయలో ప్రథమ ఫలమైంటున్నారయ్యా. వీళ్ళ తల్లిదండ్రులు పరిశుద్ధులకి పరిచయం చేసేవారయ్యా. అయ్యా వీళ్ళ కుటుంబం అంతా ఎంత తగ్గించుకునే కుటుంబం తెలుసా? ఆ పిల్లవాడండి వీడు. ఓహోహోహో, వీడు కూడా అదే లక్షణాలునే మంచి పేరు సంపాదించుకున్నాడు. అర్థమైందా? నీ పిల్లవాడు ఒకవేళ మంచి పేరుంటే గర్వం ఎవరికి వస్తుంది? మీకు బాగా తెలిసే. అర్థమైందా? కాబట్టి బాలుడు నవలోచ త్రోవలు వారికి నేర్పించు, పెద్దవాడైనాక వాడు అందులోకెళ్ళి తొలగిపోడు. ఐ డోంట్ నో మరి ఈ మోషేకి వాళ్ళ తల్లి ఎట్లా నేర్పించిందో కదండి. మోషేని గురించి ఆలోచిస్తే మోషే ఐగుప్తు యొక్క సకల విద్యల్లో ప్రావీణ్యుడంట. చూడండి ఆ మాట చూద్దాం. అక్కడనే ఉన్న చూడండి 7వ అధ్యాయం, అపొస్తలుల కార్యము 7వ అధ్యాయం మోషే గురించి రాస్తే 22వ వాక్యం చదవండి. మోషే ఐగుప్తుల సకల విద్యలందు ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను.
చాలండి. ఏమంట, ఐగుప్తు దేశంలో వాళ్ళ అమ్మ చిన్నప్పుడు పెంచేసింది వాడిని. పెంచేసినాక ఐగుప్తుల్లో ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా పెరుగుతుంటున్నాడు. పెరుగుతూ ఇక్కడ ఏమైపోయిందంట, ఐగుప్తు దేశంలోని సకల విద్యలు ఆయన నేర్చేసుకున్నాడు. మాటల యందు కార్యంలో అరే సూపర్గా ఐగుప్తుల్లో ఎట్లా ఫరోలు ఉండాలి అట్లా అయిపోయింది. నెక్స్ట్ ఫరో ఆయన్ని అట్లా అయిపోయింది. కానీ ఆయన వాళ్ళ తల్లి ఏం నేర్పించింది, అయ్యా నువ్వు ఇట్లా ఐగుప్తోని కాదు, నువ్వు హెబ్రీయుడవు, ఇదిగో అట్లా ఇట్లా అని వాళ్ళ తల్లి ఏం నేర్పించినో కానీ పెద్దవాడు అయిపోయాక ఏకదం రివర్స్ అయిపోయిండు. అర్థమైందా? ఇన్ని విద్యలు నేర్చుకొని అంత ఆస్తిపరుడు, అంత ఘనము, ఓ ఫరో, ఆయన కింద సైన్యము, ఆ పెద్ద పెద్ద బండ్ల తిరిగి ఎంతో గొప్ప పేరు. ఈ యొక్క హెబ్రీలు అయితే ఏమంట, వాళ్ళు బానిసలు అంటున్నారు, బానిస పని చేస్తుంటున్నారు ఈ ఫరో, ఈ ఐగుప్తులో. అర్థమైందా? అయితే ఇంత గొప్పగా ఫరో కింద పెరిగి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా పెరుగుతూ మరి అన్ని విద్యలు నేర్చుకున్న ఇతడు వీళ్ళ తల్లిని అంటదా ఏమి నేర్పించిందో కానీ అక్కడ అంటుడు కదా, 15వ అధ్యాయం 24వ వచనం చదవండి. మోషే పెద్దవాడైనాక విశ్వాసాన్ని బట్టించి ఐగుప్తు, ఫాస్ట్గా తీయనమ్మా చదవరా ఎవరు హెబ్రీలకు. నాకు తెలుగు కొంచెం రాదు, అంత ఫాస్ట్గా చదవలేదు, నా మటుకు నేను చదవగలుగుతాను, అర్థం చేసుకుంటా. 11వ అధ్యాయం 24వ వచనం చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం, ఇక్కడ ఏంటంటే మోషే ఎట్లా అంటే విశ్వాసం పట్టించి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలనుకొని ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించట కంటే ఒప్పుకోలేదు అని చెప్తుంటున్నాడు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం మీద దృష్టి ఉంచాను అని చెప్తూ ఎట్లా చేసిందో కానీ కదా మోషే ఆ విధంగా అయిపోయినాడు. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఏం చూసాం ఇప్పుడు దాకా, మరి మంచి పేరు నాలుగోదిగా సంపాదించి ఎవరు, స్టెఫెను. కాబట్టి ప్రియమైన వాళ్ళ మంచి పేరు సంపాదించుకోవాలంటే తల్లిదండ్రులు కూడా ఫస్ట్ టీచర్స్. అర్థమైందా? మోషేని గురించి ఒకవేళ ఇంకొక మాట ఆలోచిస్తే, మోషేని వాళ్ళమ్మ 3 నెలలు పెంచింది. పెంచిన తర్వాత ఇక పెంచలేక ఏం చేసింది, వాడు ఒకవేళ గట్టిగా ఏడ్చాడేమో పక్కన ప్రజలు చూసేయండి. ఎందుకంటే అక్కడున్న హీబ్రూ పిల్లలందరినీ కూడా 2 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద ఉన్న మగ పిల్లలందరినీ కూడా చంపేశారు. ఈమె దాచిపెట్టింది, ఎందుకంటే వాడు అందగాడంట, వాడు అబ్బా వీడు చచ్చిపోతాడా, దాచిపెట్టింది వాళ్ళ అమ్మ. 3 నెలలు కష్టపడి వాడిని శబ్దం బయటికి రాకుండా ఐగుప్తు దేశంలో వీళ్ళు ఆ పిల్లోని శబ్దం రాకుండా దాచిపెట్టింది ఆ తల్లి. దాచిపెట్టినాక 3 నెలలు అయిపోయినాక ఏం చేసింది, పిల్లోని జాము పెట్టెలు పెట్టి నైల్ నదిలో విడిచిపెట్టేసింది. ఏమైనా పిల్లలు కూడా ఏంటంటే కొన్ని రోజుల దాకా మన చేతిలో ఉంటారు, 10th క్లాస్ దాకా ఉంటారేమో, కొంచెం ఇంటర్మీడియట్ దాకా ఉంటారేమో, తర్వాత ఇక మనం విడిచిపెట్టవలసిందే. విడిచిపెట్టేసినా ఒకటేం తెలుసా, అప్పుడు దాకా నువ్వు ఫీడ్ చేసి ఉంటావు దేవుని వాక్యం, ప్రార్థన, ఇంకా ప్రార్థనే చేస్తుండాలి. ప్రార్థన చేసినా ఒకవేళ వాళ్ళు ఎక్కడ తప్పిపోయినా ఏమైనా కానీ మళ్ళా దేవుడు ఇంకో ఛాన్స్ ఇస్తాడు మీ పిల్లల్ని సరిదిద్దుకొని. అట్నే మోషేని కూడా తిరిగి ఏం చేశారు, ఫరో ఇంటికి పోయినా కానీ ఆ మిరియాం ఏం చేసి, అమ్మ పెంచడానికి తల్లిని తీసుకొస్తాను, వాళ్ళ తల్లినే తీసుకొచ్చింది, ఆ పిల్లోని పెంచింది. కొంచెం యవనస్తుడైనాక అక్కడ ఇడిచేసింది. కానీ వాడికి వాళ్ళ తల్లి చిన్నప్పుడు ఏమి నేర్పించిందో అవి వాని బుర్రలో ఉండిపోయినాయి. అందుకే సొలొమోను భక్తుడు చక్కగా రాస్తాడు, బాలుడు నడవలసి, అయ్యో వానికి సెల్ ఫోన్ వాడిని ఏడిపోయాక ఎందుకు కొడతారు అని, నాన్న కొడతా అమ్మ కొడతా వీళ్ళిద్దరు కొట్టుకుంటారు. ఇక ఈయన సంగతి ఎంచుకుంటారు, ఉన్నదా లేదా? వీళ్ళిద్దరు కొట్టుకొని ఆమె కొడితే ఏమే చంపేస్తాం, పక్కనింటి ఆమె వస్తుంది, అమ్మమ్మ వస్తుంది, పిల్లల్ని నాశనం చేసేస్తారు ఈ రోజున పిల్లల్ని. అంత ప్రేమ వద్దు. బెత్తం వాడని తండ్రి తన కుమారుడికి శత్రువు. నేను చెప్పలేదు, జ్ఞాని అయిన సొలొమోను రాశాడు. చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ పెంచాలి. బెత్తం వాడకుంటే వాళ్ళు వినరు. బెత్తం ఎప్పుడు వాడతాడు తెలుసా, భార్య మీద కోపం వస్తే బెత్తం వాడతాడు. అర్థమైందా? భర్త మీద కోపం వస్తే చెంపలు వాళ్ళు కొడుతుంది. ఈమె ఎక్కడ కొడుతుందో విచక్షణ జ్ఞానం ఉండదు, ఎందుకంటే కోపం అంతా ఆయన కోపం ఎక్కడ తీస్తుంది. అర్థమైందా? అట్లా ఉండొద్దు, బుద్ధిహీనులుగా మనం ఉండొద్దు. మన పిల్లల్ని ఫస్ట్ టీచర్స్గా చక్కగా పెంచాలి. వాడు చిన్నప్పుడు ఒకవేళ సెల్ ఫోన్లో ఏదో చూసిననుకో, ఆడికి ఏడుగు మొత్తం ఆపరేషన్, అరే మా పిల్లోనికి ఏంటి వాడు మొత్తం చేసి పెడతాడు, నాకు రాదు, మా పిల్లోనికి మొత్తం చేసి పెడతారంటారు కొంతమంది తల్లిదండ్రులు. అది సంతోషించవలసిన విషయమా, దుఃఖకరమైన విషయమా? వాడు అన్నీ చేసి పెడతాడు మరి కదా.
వాడు ఇంకేమేం చేస్తున్నాడు నీకు తెలియదు. మరి సెల్ ఫోన్ ఇచ్చి పడేస్తావు. సెల్ ఫోన్లోనే ఉన్నది మొత్తం దరిద్రం అంతా. సైతాన్ అది. టీవీ ఇచ్చేస్తారు రిమోట్, అదే పెద్ద సైతాన్. అర్థమైందా? నేను చెప్తున్నా, బాధపడకండి. అర్థమైందా? చెడిపోనికి గల కారణాలు అవే. ఎందుకంటే మొత్తం లోకం అందనే ఉన్నాయి. నువ్వు చూడకు, నీ పిల్లల్ని చూడే. దేవుడు ఏమని తెలుసా? నీ పిల్లలు ఏం చేయమన్నాడు? అయ్యా పిల్లల కొరకు నువ్వు మొదటి జామున నీళ్ళు కుమ్మరించినట్టుగా ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. నీ పసిపాపల ప్రాణం కొరకు 2 చేతులు యెరూషలేము వైపు దేవుని వైపు విప్పి ప్రార్థన చేయి, ఎత్తి ప్రార్థన చేయమని చెప్పాడు. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వాక్యం. తర్వాత ఏం చెప్పాడు? ద్వితీయోపదేశకాండ 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, అయ్యా మీ దేవుడైన యెహోవాని మీరు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమించి ఆయన కట్టడాలు అనుసరించి వాటన్నింటినీ కూడా మీ పిల్లలకి బోధించండి. వాళ్ళు కూర్చున్నప్పుడు, వాళ్ళు లేచినప్పుడు, వాడు పడుకున్నప్పుడు, వాడు నడిచినప్పుడు, త్రోవలు పోయేటప్పుడు నేర్పించు. ఇంకా సూచనగా చేతులకు కట్టు, దర్వాజలకు కట్టుకో. ఏం కట్టుకోవాలా? మీ ఇంట్లో వాక్యం ఉందా? నువ్వు వాక్యం చదువుకోండి, పిల్లలకి ఏం వాక్యం చెప్తావు? అర్థమైందా? నువ్వు వాక్యం చదవాలా, నువ్వు దేవుని ప్రేమించాలా, అవి చెప్పాలా మన పిల్లలకి. చక్కని కుటుంబము, అకాయలో ప్రథమ ఫలము, పరిశుద్ధులకి పరిచర్య చేసే కుటుంబము, తాము తగ్గించుకున్న కుటుంబము. ఈ కుటుంబం నుంచి వచ్చాడు ఎవరు? స్టెఫెను. ఈ స్టెఫెన్లో ఉన్న గుణలక్షణాలు ఏంటి? విశ్వాసముతో నింపబడించున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడించున్నాడు, జ్ఞానముతో నింపబడించున్నాడు, మంచి పేరు కలిగి ఉంటున్నాడు. ఇంకా చూద్దాం. నేను ముగిచ్చేదాకా విడిచిపెట్టాను కదా. ఎందుకంటే కష్టపడి నేను చదివాను కదా, నేను ఇవన్నీ చేశాను కాబట్టి తప్పకుండా. రైట్. ఇక కొంచెం ఇంకా 5వ వచనం, 6, 8వ వచనం చదవండి. 5, 6 చదువుదాం. అక్కడ ఉన్నాయి. జ్ఞానం విషయం ఒక్కటి చెప్పేస్తాను చూడండి. జ్ఞానం విషయంలో కూడా ఈ 9వ వచనం నుంచి చదవండి. 9వ వచనం నుంచి, అప్పుడు సమాజంలోను, కురేణ సమాజంలోను ఎన్నో చోట్ల నుంచి వచ్చిన జనాంగం వచ్చి ఈ యొక్క స్టెఫెన్ తోటి తర్కిస్తున్నాయి. స్టెఫెన్ చెప్పే మాట ఏంటంటే, అయ్యా యేసు ప్రభు దేవుడు, యేసులో మీకు పాప క్షమాపణ, యేసు సంగతి చెప్తుంటే అక్కడ కొంతమంది పురాణ యూదులు ఉంటున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు నమ్ముతారు, అయ్యా మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు, ఆ మెస్సయ్య యేసు ప్రభు వచ్చేసాడని స్టెఫెన్ చెప్తుంటే వాళ్ళు ఇంకా గుడ్డితనంలో ఉండి, అయ్యా మా తండ్రి అయిన అబ్రహాం అని పక్క పెట్టేశాడు, ఓ ధర్మశాస్త్రం పక్క పెట్టాడు, ఈ యేసు అని చెప్తుంటాడు అనేసి అక్కడ ఉన్న ప్రజలు యూదులు అతన్ని తర్కిస్తుంటారు. ఇంకా వచ్చేవారు తర్కిస్తుంటున్నారు. మాట్లాడుతున్నప్పుడు స్టెఫెన్ యొక్క జ్ఞానం అక్కడ ఎట్లుందంటే చూడండి. అక్కడ కొందరు వచ్చి స్టెఫెన్తో తర్కించిరి కానీ మాటలాడట ఎందును అతడు అవకరించిన జ్ఞానమును ఏంటంటే ఎంత వండర్ఫుల్ జ్ఞానముతో మాట్లాడుతుంటున్నాడు. అర్థమైందా? కొన్నిసార్లు మనం జ్ఞాన రహితంగా కోపంలో ఆవేశం లేదో మాట్లాడేస్తున్నాం. కానీ ఎప్పుడు కూడా దానియేలు కూడా అది చేశాడు. నిదానించి, అయ్యా ఏంటి సంగతి, అసలు ఎందుకు చంపుతున్నారు, నిదానించి ఆయన అడిగింటున్నాడు అక్కడ. కాబట్టి జ్ఞానయుక్తులు ఏం చేస్తారంటే నిదానంగా చేస్తుంటారు పని, జ్ఞానయుక్తంగా మాట్లాడుతుంటారు. ఓకే, అక్కడ మరి ఆ సందర్భంలో అనేకులు వచ్చి అక్కడ మాట్లాడుతున్నప్పుడు జ్ఞానయుక్తంగా పరిశుద్ధాత్మ నింపుదలతో మరి స్టెఫెన్ మాట్లాడుతున్నాడు మాట అక్కడ చూస్తుంటాం. ఓకే రైట్. 5వ 8వ వచనం చదవనా. స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడే. 2 విషయాలు చెప్పేస్తుంటున్నాడు. స్టెఫెన్ మళ్ళీ దేంతో నింపబడిందంట? వింటున్నారా? దేంతో నింపబడ్డారు? కృప ద్వారా నింపబడి ఉంటున్నాడు. తర్వాత బలము ద్వారా కృపా బలం గురించి ఎక్కువ వివరించారు. ఎందుకంటే 23వ కీర్తన 6వ వచనం చూడండి. 6వ వచనం 96వ కీర్తన ఇంకొకరు 96వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చేలాగున చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. ఎవరంటున్నారు? దావీదు మహారాజు అంటున్నాడు అన్నమాట. దావీదు మహారాజు ఆయన అంట, నాకు కృప కావాలయ్యా, నాకు క్షేమం కావాలా, ఈ కృపాక్షేమం నాకు ఎక్కడ దొరుకుతాయి అంటే దేవుని మందిరంలో దొరుకుతాయి అనేసి. అయ్యా దేవుని మందిరం నీ నిత్యం ఉండాలి, ఎందుకంటే నీ మందిరంలో కృప క్షేమం ఉంటుందని దావీదు గారు చెప్పారు. కాబట్టి ప్రియమైన వారు, మందిరము, నీ మందిరంలోకి వస్తే దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షేమము నీకు ఉంటుందన్న విషయాన్ని తెలుస్తున్నా. 96వ కీర్తన 6వ వచనం చదవండి. బలం గురించి మాట్లాడుతున్నా అక్కడ. ఘనత ప్రభావములు, ఘనత, నీకు ఘనత కావాలన్నా, నీకు ప్రభావం కావాలంటే ఆయన సన్నిధిలో ఉంటాయి. బలము, సౌందర్యము, అక్కడిక్కడ ఓగి వేస్ట్ చేసుకోండి, అవి రుద్దుకొని. బలము, సౌందర్యములు
ఆయన పరిశుద్ధాలయములో దొరుకుతాయంట. ఘనత ప్రభావం ఎక్కడ దొరుకుతాయి? బల సౌందర్యంలో ఎక్కడ దొరుకుతాయి? కృపా క్షేమం ఎక్కడ దొరుకుతుంది? మందిరానికి రండి అమ్మ. మందిరానికి వస్తే నేనేమి దయచేయను, పక్కన వాళ్ళు దయచేయరు. దేవుడే ఆటోమేటిక్గా నా బిడ్డ వచ్చింది కాబట్టి కృపని దయచేస్తాను, కాపుదలను దయచేస్తాను, బల సౌందర్యములు ఇస్తాను, ఘనత ప్రభావాలు ఇస్తానని చెప్పేస్తుంటున్నాడు. అర్థమైందా? వీటన్నిటితోటి ఎవరు నింపబడ్డాడు? స్టెఫెన్ నింపబడ్డాడు. అంటే స్టెఫెన్ ఎప్పుడు ఏంటంట? మందిరానికి వెళ్ళే బిడ్డ కాబట్టి, ఆ కుటుంబము మరి మందిరానికి వెళ్ళే కుటుంబం కాబట్టి వాటితోటి నింపబడినట్టుగా చూస్తుంటాం. 6 అయిపోయింటున్నాయి. 7వది కానీ కిందకు వచ్చేస్తున్నాం. 15వ వాక్యము, 6:15. అతని ముఖము దేవదూతల ముఖం వలె. 15వ వచనం, 6:15. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూతల ముఖం వలె వారికి కనబడెను. అక్కడ తర్కిస్తున్న వారు సభలో ఉండి తర్కిస్తుంటారు. తర్కిస్తున్నప్పుడు ఈయన యేసు ప్రభు నుంచి చెప్తుంటున్నారు. ఎవరు? పేతురు, స్టెఫెను చెప్తుంటే అక్కడ వాళ్ళు చూస్తున్నప్పుడు అంట ఆయన ముఖం చూస్తుంటే ఎట్లా కనిపిస్తుందంట? దేవదూతల ముఖం లెక్క కనిపిస్తుంటుంది. అర్థమంది? ఎవరు చెప్పారు? చిన్న డైలాగ్ ప్రావబ్ ఒకటి చెప్పారు. ఏం ప్రావబ్ చెప్పారు? ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ హార్ట్. నీ యొక్క ముఖం ఎట్లుంటుందో మీ ముఖం బట్టి నీ హృదయంలో ఏముండదో చెప్పేస్తారు అని చెప్తారు. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ హార్ట్ కదా. కొంతమంది పిల్లల్ని చూస్తుంటాం మనం, వాడు ముఖం ఇట్లా పెడతాడు, వాడి తల్లిదండ్రులకు అర్థమైంది ఏమైందిరా, అవునా, ఏదో అయిందానికి కదా. కొంతమంది సంతోషం వ్యక్తపరుస్తుంటారు ముఖంలో, అప్పుడు ఏదో అయింది వంగని కదా. ఏమండి కదా. మనిషిని ఏంటంటే ఇట్లా ముఖము చూడంగానే గుర్తుపడతాం. అర్థమైందా? స్టెఫెన్ ముఖము అక్కడ తరికిస్తున్న వారు చూసినప్పుడు అంట దేవదూతల ముఖం వల్లే కనిపిస్తుందంట. మోషే దేవునితోటి సంభాషణ చేసి కిందకు వస్తున్నప్పుడు ఆ ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు ఆయన ముఖాన్ని చూడలేకపోయింటారంట. ప్రకాశిస్తున్నదంట. అర్థమైందా? ప్రియమైన వాళ్ళారు, ఎవరి ముఖం ప్రకాశిస్తుంది, ఎవరి ముఖం దేవదూతలం అయిపోయింది కదా. మీకు ఇంకా అలసట వస్తున్నట్టు పని చేసేయాలా? మీ ముఖాలు కూడా దేవదూతల ముఖాల వల్ల కనిపించాలంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ హార్ట్. అంటే మీరే ఆలోచించండి. చక్కగా వాక్యం చదువుకుంటూ, చక్కగా ప్రార్థన చేసుకుంటూ, చక్కగా విశ్వాసం ఎదుగుతూ, చక్కగా దేవుని పిల్లల మధ్యలో ఉంటే ఆటోమేటిక్గా నీ ఫేస్ ఎంత చెమకాయిస్తుంది అంటే అబ్బా, నువ్వు ఏమి పూసుకోకుండా చెమకాయిస్తుంది, నువ్వు ఎంత కర్రెగున్నా కానీ చెమకాయిస్తుంది. అందుకే సాంగ్ ఆఫ్ సొలొమోన్ అదే రాస్తాడు కదా, ఓ నా ప్రియురాలు నల్లగా ఉన్నా కానీ ఆహాహా అంటాడు కదా. సుందరవతి. అర్థమైందా? ఎందుకు ఆ సుందరం వచ్చింది? దేవుని కలిగి ఉన్న వారికి. దేవుడు ఎవరి హృదయంలో కలిగి ఉంటాడో, ఎవరైతే నిష్కపటంగా, నిర్దోషంగా, పాపం లేకుండా, పరిశుద్ధంగా జీవిస్తారో చెప్పనవసరం లే ఆ బిడ్డ ముఖం కదా. కొంతమంది చూస్తుంటాం బైబిల్ పట్టుకొని ఎప్పుడు పోతూ ఉంటే వాళ్ళ ముఖం, అయ్యగారి ముఖం చూడ ఎంత బాగుంది, అమ్మగారి ముఖం చూడ ఎంత బాగుంది, ఎప్పుడు కొట్లాడే ముఖం చూడాలిగా. ఆ ముఖం ఎట్టుంటుందంటే ఇంత ఉబ్బి ఉంటుంది, ఇంకా కళ్ళు లోపల పోయి ఉంటుంది, ఇంకేముంటుంది అంటే అర్థమైపోతుంది. ఆమెను చూడగానే ఆమె సీన్ అర్థమైంది, ఈయనను చూడగానే ఈయన సీన్ అర్థమైంది. మనం ముఖం చూసి టక్ మనం గుర్తుపట్టేటోళ్ళం మనం కదా. ఇక్కడ స్టెఫెన్ ముఖం చూస్తుంటేనంటే ఎట్లుందంట? నీ ముఖం చూస్తే ఎట్లుంది? నేను అనని అవసరం లేదు, ఈ తల్లిదండ్రుల ముఖం చూస్తే ఏమో అట్ట తయారైన అంటారు కదా కదా. అవునా? ఏమో కొంతమంది భర్తలు అప్పుడు చూడనా ఎంత చెప్పినా గిట్టే తయారవుతుందన్న, ఏందా తయారు నాకు అర్థం కాదన్న. ఆమె తోటి ఉండడు, మాతోటి ఉంటాడు ఆయన పాపం. ఎందుకంటే ఆమె తోటి ఉండబుద్ది కాదు. ఏమి తయారవు, మంచి చీర కట్టుకో, మంచిగా ఆడదల్లెక్క తయారు, గిది పూసుకొని గదిలో పట్టుకొని గిట్లా. అలాంటి కంప్లైంట్స్ వచ్చాయి కాబట్టి చెప్తున్నా. అర్థమైందా? మంచిగా దేవుని కలిగి ఉండి ఏమి పూసుకోకుండా చక్కగా ఉంటే బాగుంటుంది. అయ్యా మీరు పూసుకుంటారు కదా, నేను బుద్ధి లేని పని చేశాను రా, ఇప్పుడు బాధపడతాను. నేను 26 years ఉన్నప్పుడు మా తమ్ముడు ఆడు ఇంకా 20 years. ఏ భయ్ ఏం భయ్ గలీజుకున్నది ఇట్లా చేయి, నేను అని నేను మంచిగా తెల్ల నల్లగా ఉన్నది కదా, నాకే తీసుకొచ్చి ఇచ్చాడు, దాన్ని రాసిన అంతే. మళ్ళీ ఏమని బంద్ చేసి మొత్తం తెల్లగా కనిపిస్తుంది. ఏం చేస్తాం ఇక? అర్థమైందా? అప్పుడు చేసిన పొరపాటు ఏం చేయలేము. ఇప్పుడు నేను తెల్ల ఎంట్రుకలు వేసుకొని ఇక్కడ నిలబడితే మీకు ఎట్టుంటుంది చెప్పండి కదా. చూడు నీకు కూడా చా అనిపిస్తుంది. నో ప్రాబ్లం, దేవుడు ఉన్నాడు కాబట్టి వెలుగు వస్తుంది. అర్థమైందా? ప్రియమైన వాళ్ళారా, మన ముఖాలంట దేవుడు చక్కగా చేశాడు. ఆయన స్వరూపంలో, ఆయన పోలిక చొప్పున. మనం పాపం చేసేసి ఏమైంది, ముఖాలు దాచిపెట్టుకుంటాం, ముఖాలు కనిపించకుండా దాచిపెట్టుకుంటున్నాం. ఎవరైనా ముఖం చూస్తుంటే ఏమైపోతే, ఆ దినాల కుష్ఠరోగులు ఎదురొస్తే
ఎవరు చూడరంట, వాళ్ళు వస్తే తిట్టేస్తారు. అలాంటి పరిస్థితి. అర్థమైందా? పాపం చేసిన ముఖం. కాబట్టి ప్రియమైన వారు, మన ముఖాలు దేవుడి ముఖాలు. కాబట్టి ఆయన ముఖాలు వలె మన ముఖాలు ఎప్పుడు తేజోమయంగా ఉండాలా. ఓకే, స్టెఫెన్ అక్కడ తర్కిస్తున్నప్పుడు ఆయన ముఖం చూస్తుంటారంట వీళ్ళకి లోపట దేవదూత ముఖం, దేవదూత ముఖం నిజమే చెప్తా అంటే వాళ్ళప్పుడు అరే కరెక్టే చెప్తున్నాడు రాబాయ్ అన్నట్టు ఉన్నది. కానీ ఇక్కడ అమ్మో వీళ్ళతో భయపడు నో 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 అన్నట్టు కదా. కొంతమంది అట్లా కలుస్తుంటారు మనుషుల, అట్లా ఉండనే ఉండదు. కాబట్టి 7వదిగా ఏంటంట, స్టెఫెన్ ముఖం ఎట్లుందంట, రైట్. 7:55, 56 ముగిచ్చేస్తున్నాను. 7 అయిపోయింది. 8. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, ఆకాశం వైపు తేరి చూచుచు దేవుని మహిమను, యేసు దేవుని కుడిపాశన నిలిచి ఉండుట చూచి ఆకాశం తెరవబడ్డయు మనుష్య కుమారుడు దేవుని కుడిపాశమ నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అంటే ఏం చూస్తున్నాడు ఇక్కడ? దర్శనం చూస్తుంటున్నాడు. ఈ సీయింగ్ అ విజన్. వెన్ ఈ సీయింగ్, ఆకాశం వైపు ఆయన చూస్తున్నప్పుడు అంట నీకు కనిపిస్తుందా? నువ్వు బయటికి వెళ్ళి ఆకాశం వైపు చూడు, తండ్రి కుడి పాశన యేసు ప్రభుని చూస్తాను. ఈయన చూడగలుగుతున్నాడు. దేవుని బిడ్డలు, విశ్వాసంతో నింపబడిన బిడ్డలు, పరిశుద్ధాత్మతో నింపబడిన బిడ్డలు, మంచి పేరు కలిగిన బిడ్డలు, జ్ఞానముతో నింపబడిన బిడ్డలు, ఇంకా అనేకమైన విషయాలు చూసాం కదా, వాటన్నిటితో కృపతో బలముతో నింపబడిన బిడ్డలంట విజన్స్ చూస్తారంట. కొర్నేలు ఎప్పుడు ప్రార్థన చేసేవాడంట. వాళ్ళ యొక్క ఇంటి వారందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారంట. చక్కని దాన ధర్మాలు చేసేవారంట. ప్రార్థన. ఒకరోజు దేవుని దర్శనం చూశాడు. కొర్నేలే, నువ్వు లే, నీ పనులను పంపించు. ఆ పక్కన ఊరిలో దైవజనుడు ఉన్నాడు పేతురు, ఆయన దాన్ని పిలుచుకర్రా, మీ ఇంటి వాళ్ళందరికీ సువార్త పంపించు, నీ యొక్క బంధువులకు సువార్త ప్రకటించు అని దర్శనం వచ్చి ఉంటుంది పేతురు, కొర్నేలికి ప్రియమైన. అదే రీతిగా అక్కడ పేతురు ప్రార్థన చేస్తుంటున్నాడు, ఆయనకు ఒక దర్శనం వచ్చింది, నువ్వు అన్యదేవులకు దగ్గరికి పో అనేసి. కాబట్టి ఎవరైతే దేవుని లోపల లోతుగా ఉంటారో దర్శనాలు చూస్తారు. ప్రియమైన వాళ్ళరా, స్టెఫెను యంగ్స్టర్ దర్శనాలు చూస్తుంటున్నారు. కొంతమంది అయ్యో నాకు కలబడ్డదో, అయ్యో ఓ దయ్యాలు, ఓ ఎలుకలు ఉరుకుతున్నాయా, ఓ బల్లిలు ఉరుకుతున్నాయి, బల్లిలు ఎలుకలు, దెయ్యం ఏడవైనో మరి ఆ శవాల చోట బొందలగడ్డ ఏడదిరినో పెంట తిరగాలి. తిరిగేసి వచ్చి చెప్పులు తీసుకొని లోపల వేసేతో పిల్లలు కూడా కొట్టుకుంటారు. రాత్రి చెప్పులు బయట ఇడిచిపెట్టురా, దుమ్ము వస్తుంది లోపలికి, నీ బట్టలు బయట ఇడిచిపెట్టు, ఏడాడు తిరుగుతున్నావో. ఏడైనా తిరిగేసి వస్తారు, పండుకుంటారు, తిరిగేసి అవి ఇవన్నీ చూస్తారు, గవే వస్తాయి, సావుకాడ పోతారు, వాడు కాలు చేతి బయట అదే వస్తుంది రాత్రి. అవునా కాదా? దర్శనం వచ్చిందని చెప్తారు, అయ్యో నాకు ఇట్లా దర్శనం వస్తుంది. దెయ్యం దర్శనం. దేవుని బిడ్డలకి దర్శనం కలిపేటప్పుడు నిన్ను చూస్తే తెలిసిపోతుంది నాకు నీ ఆత్మీయ జీవితము, నీ యొక్క జ్ఞానము, నీ యొక్క పరిశుద్ధత, నువ్వు ఏ విధంగా జీవిస్తావు. ఆటోమేటిక్గా వండర్ఫుల్ దర్శనాలు దేవుడికి ఇస్తాడు. ఎంతోమంది దర్శనాలు చూసిన బిడ్డలు, ఎప్పుడన్నా నీ జీవితంలో దర్శనాలు చూసిన అనుభవం ఉన్నదా? అలాంటి అనుభవంకి రా, దేవుని యొక్క దర్శనాలు చూడు. ఎంత ధన్యులు కదా, దేవుని దర్శనాలు చూడడం ఎంత ధన్యం. ప్రియమైన వాళ్ళ, నా జీవితంలో కొన్ని దర్శనాలు జరిగినాయి. మొన్న ఒకరోజు పోయిన వారం ఒక బర్త్డేకి పిలిచారు ఎల్బీ నగర్లో, అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాను. నేను ఎప్పుడో నా దర్శనం చూశాను, ఆ ఇల్లును చూశాను, అక్కడ నేను వాక్యం చెప్తున్నాను, నా ఎదురు కూర్చున్నారు, ఇవన్నీ చూసే ప్రభువా ఎప్పుడో ఈ దర్శనం నాకు వచ్చింది కదా అని నేను అప్పుడు రియలైజ్ అయినా. అక్కడ అర్థమైందా? సో ఆ ప్లేస్కి వెళ్ళాను. అట్లా అవన్నీ ఎప్పుడో చూశాను నేను. సడన్గా అది నాకు గుర్తొచ్చింది. ఆ రోజు మంచి దర్శనాలు ఇస్తాడు దేవుడు. దేవునిలో ఎక్కువగా మనం లీనమై ఉంటే. ఇక్కడ స్టెఫెను మరి ఆయన దేవుల్లో నీలమై ఉంటున్నాడు కాబట్టి ఏం చూస్తుంటున్నాడు? చక్కని దర్శనం. ఆకాశం తెరవబడుతుంటుందంట, తండ్రి ఉంటున్నాడంట అక్కడ, ఆయన కుడిపాశన యేసు ప్రభు నడుస్తుంటున్నాడంట. ఎంత చక్కని దర్శనం అండి! అబ్బా, అలాంటి దర్శనం కావాలా ప్రభువా నాకు అని నువ్వు అడుక్కో, దేవుడు తప్పకుండా దయచేస్తాడు. సో 8వది అయిపోయిందా? 9వది వింటున్నారా? 60 వచనం చదువుకుందాం. 60 వచనమా? అతడు మోకాలోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకని గొప్ప శబ్దంతో పలికెను. 2 ఉంటున్నాయి చాలు ఇక్కడ. ఒకటి ఏంటంట, అతడు మోకాల మీద, మోకాలోని ప్రభువా అంటున్నాడు. దీని అర్థమైంది, మోకాల అనుభవం అతనికి ఉంటున్నది, ప్రార్థన జీవితం అట్లనికి ఉంటున్నది. అర్థమైందా? మోకరించి కొంతసేపు ప్రార్థన చేయలేము మనము. మా నాయన 84 సంవత్సరాలు
అర్థమైందా? ఆయన మోకరిస్తాడండి, మొత్తం ప్రార్థన అయ్యేదాకా మోకరిస్తూనే ఉంటాడు. నాకు ఒక గంట సేమతో అబ్బా కింద మీద అవుతున్నా నేను ఈ బరువుతోటి. అర్థమైందా? కానీ అదొక గొప్ప ధన్యత. అర్థమైందా? అందుకే పిల్లలకి చెప్తాను, మోకరించండి, ప్రార్థన చేయండి. మీరు చెప్పకపోవచ్చు, నేను చెప్తున్నాను, బైబిల్ వాక్యం చెప్తున్నాను, అన్నీ చెప్తున్నాను. ఇలాంటివి వింటుంటే ఏంటి, పెద్దవారైపోయినాక ఆటోమేటిక్గా వానికి వాక్యాలు చెప్పేయాలా, ఎక్కడ క్విజ్ కాంపిటీషన్ పోతే వాక్యం వచ్చేస్తుంది, ఎక్కడ పోతే ప్రార్థన చేయాలని ఆశ పుడుతుంది, ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్. ఎందుకు? చిన్నప్పటి నుంచి ఆ ఉగ్గు పాలుతోటి నేర్పిస్తే అవి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అందుకే కొంచెం సమయం తీసుకోవాలి తల్లిదండ్రులు, తీసుకొని పిల్లలకి నేర్పించరా. కుటుంబ ప్రార్థన చేసుకుంటారే, ఏయ్ మోకరించు, కూర్చో, ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు, మోకరించు అని చెప్పాలి. అరే బైబిల్ తీసి చదువు అని చెప్పాలి. గుణించుకున్నా చదివినా చదవగలుగుతాడు. అర్థమైందా? కంఠద వాక్యాలు ఇస్తున్నాను, పోయిన వారం చెప్పాను, పిల్లలు కొంచెం కంఠద వాక్యాలు నేర్పించండి. పిల్లలే వస్తున్నారు తల్లిదండ్రులతో 11:30కి. వాడు ఇప్పుడు 11:30కి వచ్చి కొద్దిగా మొత్తానికి రాడు. తిట్టిన వాళ్ళని 11:30కి రా మీరు వచ్చేది, 10:15కి ఉండాలి భద్రం, అటెండెన్స్ చేస్తాను నేను అందరికీ. 10:15కి రాలేదనుకో ఏం చేయలేను నేను కదా, వాళ్ళని ఏం చేయలేకపోతే మిమ్మల్ని కూడా ఏం చేయలేను కదా. దేవుని అందు భయం ఉంటే, మోకాల జీవితం అనుభవం ఉంటే నాకు భయపడకండి, దేవునికి భయపడండి. ప్రభువా నీ సన్నిధి. దావీదు దగ్గరికి వచ్చి 122వ కీర్తన 1వ అధ్యాయం ఏమంటాడంటే, అయ్యా మందిరానికి వెళ్దంటే నడు అని ఉరుక్కుడే. అర్థమైందా? గొర్రెలు కాచుకున్నాడు, గొప్ప రాజు. ఎందుకైనా అనుకుంటున్నావు, క్వాలిటీస్ ఉన్నాయి లోపల. దేవుడు అంటే అంత ప్రాణమైన, దేవుడే అంటే నా ఇష్టానుసారమైన వ్యక్తి, నేను కోరుకున్న వ్యక్తిదే, నా హృదయానుసారంగా చేసే వ్యక్తినే. అర్థమైందా? అలాంటి మంచి బిరుదులు మనకు కావాలంటే మోకాల అనుభవము, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి, దేవునికి ఇవ్వాల్సిన విలువ దేవునికి, దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి. అన్నిటికీ ఇస్తున్నావు, నీ దగ్గర సమయం ఉంటుంది, కానీ దేవుని దగ్గరికి వచ్చినలే కాదు. ప్రయారిటీ దేనికి ఇస్తుంటున్నావు? ఆదివారం ఆరాధన ఉంటుందంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? వాడు చాలా ఓల్డ్ ఫ్రెండ్ అన్న, వాడు 10th క్లాస్ ఫ్రెండ్, వాడిని పెళ్ళికి వెళ్ళకుండా ఏం జరుగుతుంది? నష్టం ఏం లేదు ఆడ. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డ అయి దేవుని ఆత్మలు ఉంటే నీ ఉండే కొట్టుకుంటుంది, అరే మందిరానికి పోకుండా మందిరం మిస్ అయిపోయినాను రా మిస్. కొంతమంది మధ్యలో ఎక్కడ పోతున్నారు చూస్తున్నా నేను. మొత్తం ఆమెనని ఆశీర్వాదం తీసుకొని బయటికి పో. ఏముంది ఆడ, ఏమొస్తుంది? 10 మంది అక్కలు వస్తారు, ఏమి అక్క బాగున్నాయి పెడతారు, దళదని తింటావు అంతే. దానికైనా ఏముంది? ఏమొస్తుంది ఆశీర్వాదం? ఏడొస్తుంది? ఈడొస్తుంది ఆశీర్వాదం, ఈడొస్తుంది ఆశీర్వాదం. ఇది అయిపోయినాక పో, అన్నీ ఆపి పెడతారు. తిండి లేకున్నా పర్వాలేదు, కలిసి కానక ఇచ్చిరా. ఎందుకుండదు? దేవుని బిడ్డ నువ్వు మందిరంలో ఆమెను అన్నది, ఆ కూర్చున్నాక నీకు ఆడ తిండి ఉండకుండా ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. చుట్టాలు ఆగకుండా ఉంటారా? తప్పకుండా దాన్ని చూసే పోవాలని అంటారు. అర్థమైందా? అది నేర్చుకో, అది నేర్పిస్తున్నా, వాక్యం అది నేర్పిస్తున్నది. ఓకేనా? మోకాల అనుభవం. పొద్దుగా లేచి ప్రార్థిస్తున్నావా? ఎంతమంది ప్రార్థించారు ఇవాళ పొద్దుగా లేచి? ప్రేజ్ ది లార్డ్. కాళిదాసు గారు చేయలేపారు, అమ్మ చేయలేపింది. అలవాటు చేసుకో, మోకాల అనుభవం అలవాటు చేసుకో. పొద్దుగా లేచి సోమరిగా జీవించకు. సోమరితనం ఏం తీసుకొస్తుంది? దరిద్రాన్ని తీసుకొస్తుంది, నష్టాన్ని తీసుకొస్తుంది. ఎంత సంపాదించినా చిల్లు సంచులో పడినట్టుగా ఉంటుంది. ఎంత దరిద్రం అంటే పొద్దాక నీకు పైసలు లేకుండా అరుచుకొని చేస్తావు. ఎందుకు? మోకాల అనుభవం లేదు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లే. దావీదు అంటాడు కదా, అయ్యా వేకునే నేను నా కంఠస్వరం నీకు వినిపిస్తాను, వేకునే నీ సన్నిధిలో నా ప్రార్థన సిద్ధం చేసుకొని కాసుకొని ఉంటానని చెప్తుంటున్నాడు. అర్థమైంది? అది క్వాలిటీ. అందుకే రాజు అయిపోయాడు. అన్నలు 7 ఉన్నాక అలా ఇద్దరుగా రాజు అయిపోయాడు. వీడు బచ్చగాడు. వాళ్ళ అన్నలు తిట్టారు, యుద్ధంకి వచ్చారు, రే నువ్వేంద్రా ఇక్కడికి వచ్చినావు, తమాషా చూడండి పో అని చెప్పింటున్నాడు. దేవుడు ఏం చేశాడు? రాజుగా చేశాడు వాళ్ళందరిగా. ఎందుకు? మోకాలను వేకుని నీ సన్నిధిలో నా కంఠస్వరం వినిపిస్తాను. అర్థమైందా? ఎలుగుబంటి వస్తే చంపేశాడు, పులి చంపేశాడు, గొలియాని చంపేస్తే ఇట్లా ఎంట్రుకలు గోక్కుంటారు. ఎవరు? సౌలు. ఏడికెళ్ళి వచ్చిందిరా నీకు ఇంత బలము, ఏడికెళ్ళి వచ్చిందిరా నీకు మాటలు, ఏడికెళ్ళి వచ్చిరా నీకు ధైర్యము, మాకు లేదు, ఇన్ని యుద్ధాలు చేసినాం మేము అని అనుకుంటున్నాడు. ఎవరు? అర్థమైతలేదా? సౌలు. ఇజ్రాయెల్ పక్షంగా ఎవరున్నారు రాజుగా? సౌలు ఉన్నాడు. వాళ్ళ పక్షంగా ఎవరు లేచారు? గొలియాదు లేచారు, ఫిలిస్తీన్ల పక్షంగా. ఇక్కడ చంటోడు వచ్చేసాడు, 67 years వచ్చేసి అనుకొని ఒడిసలు తీసుకొని పోతుంటే ఇక్కడ ఈయన పరేషానే చూస్తుంటారు. మేము ఎన్ని యుద్ధాలు చేసినాం కదరా, నువ్వేందుకు ఇంత బచ్చగాని వచ్చి ఒడగొట్టేసాను పరేషాన్ అవుతారు. ఎవరు? అర్థమైందా? ఎందుకు? మోకాల అనుభవం.
అర్థమైందా? నువ్వు జయించలేదంటూ ఏముండదు మోకాల అనుభవంలో. ఓకే, రైట్. పదోదిగా ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు అక్కడ? అదే వచ్చిన చదివే, వారి మీదికి ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో యేసు ప్రభు కూడా ఇదే చేశాడు కదా. అయ్యా వీరు ఏం చేస్తుంటున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించు అంటే ఈయనలో ఏం గుణం ఉంటున్నది? క్షమాపణ, క్షమించే గుణము ఎవరిలో ఉంటున్నది? స్టెఫెన్లో క్షమించే గుణం ఉంటున్నది. రెండోదిగా ఏముంటుంది తెలుసా? క్షమించడమే కాదు, వీరి కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తుంటున్నాడు. నువ్వెందరి కొరకో విజ్ఞాపన చేయాలి. నీ బంధువుల రక్షణ కొరకు, నీ అత్తమామ రక్షణ కొరకు, నీ యొక్క తల్లిదండ్రుల రక్షణ కొరకు, నీ తోడబుట్టుల రక్షణ కొరకు, నీ ఇరుగు పొరుగు, నీ బంధువులు, అబ్బో ఆఫీస్లో కొరకు ఎంతో లిస్ట్ ఉన్నది. ప్రార్థన చేయాలి వాళ్ళ రక్షణ కొరకు. నువ్వు రక్షించబడ్డావంటే వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు వాళ్ళ ఎదుట మాదిరిగా జీవించాలి. నువ్వు వాళ్ళతో కలిసిపోయి జీవించొద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. వారి కొరకు ప్రార్థన చేయాలి. మీరు సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు, రాజులందరి కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతలు చెల్లించాలని తిమోతిలకు రాసిన పత్రికలో చక్కగా పౌలు గారు రాస్తున్నారు. ప్రియమైన వాళ్ళ ప్రార్థన చేసే బాధ్యతని క్షమించి వారి కొరకు విజ్ఞాపన చేయాలని కూడా చెప్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ కంప్లీటెడ్. 10 విషయాలు చెప్పేశాను, గుర్తు చేసుకుంటామా? చెప్తాను మళ్ళా, వినండి. స్టెఫెను విశ్వాసముతో, స్టెఫెను పరిశుద్ధాత్మతో, స్టెఫెను జ్ఞానముతో, స్టెఫెను మంచి పేరు పొందినవాడు, స్టెఫెను కృపని పొందించున్నాడు, స్టెఫెను బలముతో నింపబడించున్నాడు, కృపతో నింపబడించున్నాడు. ఆయన ముఖము దేవదూతల ముఖం వల్లే ప్రకాశించుతున్నది. ఆయన దర్శనాలు చూశాడు. ఆయన మోకాల అనుభవం ఉంటుంది. ఆయన క్షమించే గుణం ఉంటుంది. మళ్ళీ చెప్దామా? మీకు గుర్తుండాలని మళ్ళీ చెప్దామా అంటున్నాను నేను. మీరు చెప్తారా? రెడీ, 1 2 3. మొదటిగా అందరు చెప్పండి. విశ్వాసముతో నిండుకొని ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడు, జ్ఞానముతో నిండుకొని ఉన్నాడు, మంచి పేరు సంపాదించుకున్నాడు, కృపతో నింపబడి ఉన్నాడు, బలముతో నింపబడి ఉంటున్నాడు, దేవదూతల ముఖం వలైన ముఖం ప్రకాశిస్తున్నది, దేవుని దర్శనాలు చూశాడు, మోకాల అనుభవం ఉంటుంది, క్షమించే గుణం ఉంటుంది. తల్లొంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తల్లొంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ స్టెఫెను ఎక్కడి నుంచి వచ్చాడంటే అఖాయిలో ప్రథమ ఫలముగా రక్షించబడిన కుటుంబం నుంచి వచ్చాడు. ఈ యొక్క రక్షించబడిన కుటుంబము పరిశుద్ధులకి పరిచర్య చేసే కుటుంబంగా ఉంటున్నది. ఈ యొక్క కుటుంబము తమ్మును తాము తగ్గించుకున్న కుటుంబంగా ఉంటున్నది. దేవుని యందు భయభక్తుల కుటుంబంగా ఉంటున్నది. ఈ కుటుంబంలో నుంచి మరి స్టెఫెన్ వచ్చి ఉంటున్నాడు. మరి స్టెఫెన్లో 10 గుణగాలు, ఇంకా అనేకమైన ఉంటున్నాయి. 10 గుణగణాలు చూసుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీవే విధంగా ఉంటున్నావు? వాడుంటే బాగుండు, ఈముంటే బాగుండు అనుకోకు. ప్రభు, హౌ ఐ యామ్, నేను ఎట్లున్నాను? నన్ను రక్షించుకున్నావు. అవును ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచాను కాబట్టి నువ్వు నన్ను రక్షించావు. నీ ఆత్మతో నన్ను నింపావు ప్రభువా. ఇదిగో పరిశుద్ధంగా జీవించటకు నన్ను పిలిచావు ప్రభువా. నేను ఎట్లున్నాను? హౌ ఆర్ యూ? విశ్వాసముతో నింపబడించున్నావా? పరిశుద్ధతో నింపబడించున్నావా? జ్ఞానముతో నింపబడించున్నావా? కృపతో నింపబడించున్నావా? బలముతో నింపబడించున్నావా? దేవుని దర్శనాలు చూస్తుంచున్నావా? మంచి పేరు సంపాదించుకున్నావా? మోకాల అనుభవం ఉంటుందా? మోకరించండి. మోకాల అనుభవం ఉంటున్నదా? కొద్దిసేపు అయినా మోకరించండి వాక్యం విన్నాక. ఓకే, మోకాల అనుభవం ఉంటుందా? క్షమించే గుణం ఉంటున్నదా? ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే గుణం ఉంటుందా? నీ తోటి సహోదరులు ఎంతోమంది నశించిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. ప్రార్థన చేయాలని నీకు లేదా? ఎంతో కాలం నుంచి ఇతరులను క్షమిస్తలేవు, క్షమించే గుణం నీకు లేదా? ప్రియమైన వాళ్ళరా, ఈ గుణ లక్షణాలన్నీ మన యేసు ప్రభులో ఉంటున్నాయి. నీవు కూడా ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతుంటున్నాడు. ఈ రోజైనా ఈ వాక్యం విన్నాక, ప్రభువా ఈ 10 గుణ లక్షణాలు నాకు దయచేయి, నన్ను బలపరచు ప్రభువా, నేను వెనుక జారిపోయింటున్నాను ప్రభువా, నేను పడిపోయింటున్నాను ప్రభువా, అసలు నాలో విశ్వాసం లేదు, నేను రక్షణ పొందలే అనుకుంటే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచు. నీ పాపం ఒప్పుకో, ఆయన నీ పాపాలను క్షమించి ఆయన నీ హృదయంలోకి వచ్చి
విశ్వాసం ద్వారా కృపద్వేద నిన్ను రక్షిస్తాడు. ఉచితమైన రక్షణ నీకు ఇస్తాడు. ఆ తర్వాత నీకు గుణగణాలు నీకు దొరుకుతాయి. నువ్వు వీటిలో ఎదిగినట్లయితే ఎంత గొప్ప రక్షణ, దేవుడిచ్చిన రక్షణ ఎంత గొప్పది. ఆ రక్షణలో నువ్వు కొనసాగుతావు. ఆ రక్షణలో కొనసాగుతూ ఆత్మీయంగా ఎదుగుతావు. ఆత్మ ఫలాలు ఫలిస్తావు. అందుకే అంటాడు, మారు మనసుకు తగిన ఫలాలు నీలో ఉంటున్నాయా? చెట్ల వేరున గొడ్డలను పెట్టబడి ఉంటుంది. మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టుని నరికేస్తానని చెప్తున్నాడు. ఎన్నిసార్లు గద్దించిన నువ్వు లోపడిన వాడు తిరుగులేక హఠాత్తుగా నాశనం అయిపోతాడని చెప్తాడు. ఎందుకు గింజుకొని చెప్పవలసి వస్తుంటున్నది నేను? నాకేం అవసరం చెప్పడం? దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేస్తుంటుంది. నువ్వు ఉగ్రతకి పాత్రుడు కావద్దు, దేవుని వారసుడుగానే ఉండాలా. దేవుని రాజ్యంలో నువ్వు ప్రథమ ఫలంగా ఉండాలా. దేవుని రాజ్యంలో బహుమానాలు పొందాలా. దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించాలా. వాక్యానికి అనుకూలంగా నువ్వు జీవించాలని ఎంత చెప్పుతున్నా నువ్వు వినకపోతలేవంటే ఎంత భయంకరం. ఇదిగో ఈరోజైనా దేవుడు మరొక తరుణం ఇస్తుంటున్నాడు. నీ జీవితాన్ని, నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమరించు. ప్రభువా, నాయన నన్ను క్షమించు, నాయన నన్ను బలపరచు ప్రభువా. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. విశ్వాసంతో నన్ను నింపు ప్రభువా. జ్ఞానంతో నన్ను నింపు ప్రభువా. నీ కృపతో నన్ను నింపు ప్రభువా. నీ బలముతో నన్ను నింపు ప్రభువా. నీ దర్శనాలు నాకు దయచే ప్రభువా. మోకాల అనుభవం నాకు దయచే నాయన. క్షమించే గుణము నాకు దయచే ప్రభువా. మంచి పేరు నాకు దయచే ప్రభువా. దేవుని సన్నిధిలో అడుగు, దేవుడు తప్పకుండా దయచేస్తాడు. ఆయన అడుగు వారికి నిశ్చయంగా ఆయన పరిశుద్ధాత్మని ఇస్తానని చెప్పాడు. నువ్వు అడుగుతలేవు, క్రమంగా జీవిస్తలేవు. దేవుడు అంటే భయం లేకుండా జీవిస్తున్నావు. ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. అన్యులు జీవించినట్టే జీవిస్తున్నావు. అన్యజనుల సహవాసం నీకు ఎందుకు? నువ్వు వాళ్ళ జోలికి ఎందుకు పోతున్నావు? నువ్వు వెళ్ళరాని చోట్లకి ఎందుకు పోతున్నావు? నువ్వు వెళ్ళే చోట్లకు ఓ దేవుని బిడ్డలతో ఉండు. దేవుని బిడ్డలతో సహవాసం చేయి. దేవుని మందిరానికి రా. కాని చోట్లకు పోయినావు అనుకో, నష్టపోతావు, కష్టపడతావు, దేవునికి దూరస్తుడు అయిపోతావు, శాపం అనుభవిస్తావు. భద్రం. ఈ రోజున దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు వెళ్ళవలసిన చోట్లకు వెళ్ళు. వెళ్ళరాని చోట్లకు వెళ్ళి అనవసరంగా నీ జీవితాన్ని నాశనం చేసుకోకు, పడిపోకు. చక్కని వాక్యం వింటున్నావు, చక్కని సన్నిధానంకి వస్తుంటున్నావు. ఏమి తక్కువైంది ఈ సన్నిధానంలో? ఏమి తక్కువైంది ఈ సన్నిధిలో? దేవుని సన్నిధిలో ఆయన గొప్ప ఆశీర్వాదాలు మన కొరకు ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం పశ్చాత్తాపంతో దేవుని సన్నిధానికి వచ్చి, స్టెఫెన్ జీవితం వల్ల నా జీవితం చేయి ప్రభువా. అలాంటి గుణ లక్షణాలు నాకు దయచే ప్రభువా. దేవుని అడిగితే దేవుడు తప్పకుండా దయచేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని ప్రేమించి మరొక పునరుద్ధాన దినం ప్రభువా, నీ వాక్య భాగం ద్వారా ప్రభువా మాతో మాట్లాడావు. నీకు వందనాలు. విత్తబడిన వాక్యం ప్రభువా మా హృదయంలో నాటండి, నీరు కట్టి ఫలింప చేయండి ప్రభువా. మేము వాక్యం విని విడిచిపెట్టే వారం కాకుండా వాక్యానుసారంగా జీవించుటకు సహాయం చేయండి. అట్టి కృపని మాకు దయచేయమని, విత్తబడిన మాటలు ప్రభువా మా హృదయంలో ఫలింప చేయమని యేసే పెట్టి ప్రార్థన వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్.